హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ క్రియేటర్స్ ఛానల్. సో ఈ వీడియోలో మీకు నోకియా మొబైల్స్ గురించి చెప్పబోతున్నాను. సో అఫీషియల్గా ఈరోజు నోకియా మొబైల్స్ ఇండియాలో లాంచ్ అవ్వడం జరిగింది. నోకియా 356 అదేవిధంగా 3310. సో మనం చాలా రోజుల నుంచి చాలా రకాల వీడియోస్ చూస్తున్నాం, చాలా రెండర్స్ చూస్తున్నాం, చాలా రూమర్స్ వింటున్నాం. సో నోకియా 35 అప్పుడు రిలీజ్ అవుతుంది, ఇప్పుడు రిలీజ్ అవుతుందని. సో ఆల్రెడీ నోకియా 6 అయితే రిలీజ్ అయింది చైనాలో. సో చాలా రోజుల క్రితం, మేబీ జనవరి 23 రోజున. సో కాకపోతే మిగతా ఫోన్స్ గురించి అయితే చాలా రూమర్స్ వచ్చాయి. సో ఆ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుందని. సో ఫైనలీ అఫీషియల్గా ఇండియాలో లాంచ్ అయ్యాయి. సో నోకియా 356 అదేవిధంగా ప్రైజింగ్ కూడా రివీల్ అయింది. సో వీటి గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమెజాన్ ఎక్స్క్లూజివ్గా నోకియా 6 అనేది లభిస్తుంది. సో నోకియా 6 వచ్చేసి హయ్యర్ వేరియంట్. సో వీటిలో సో అదొక్కటి మాత్రం మనకి అమెజాన్ నుంచి లభిస్తుంది. జూలై 14th నుంచి వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయని తెలుస్తుంది. సో అదేవిధంగా దీని యొక్క ప్రైస్ వచ్చేసి 14,999 రూపీస్గా ఉంది, అంతే 15,000 రూపీస్. సో ఇదే హయ్యర్ వేరియంట్. సో ఇది మనకి అమెజాన్ నుంచి లభిస్తుంది. సో మిగతా వచ్చేసి మనకి ఆఫ్లైన్ మార్కెట్లో లభిస్తాయని తెలుస్తుంది, అవి ఆన్లైన్ కాదు. సో మీకు చూసినట్టయితే ఫోటోలో చూస్తున్నారు కదా, జూలై 14th నుంచి మనం కొనుక్కోవచ్చు నోకియా 6ని. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంది. ఇది 1080p రిజల్యూషన్ స్క్రీన్. అదేవిధంగా మనం చూసుకుంటే ఇందులో 2.5D కర్వ్ గ్లాస్ ఉంది. అదేవిధంగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఉంది. సో ఓవరాల్ డిస్ప్లే అయితే చాలా చాలా బాగుంది. సో నోకియా 6కి సంబంధించి ఇది చాలా రోజుల క్రితమే మనం చూసాము. సో చైనాలో రిలీజ్ అయింది కదా. సో ఆ విధంగా ఉంది. 403 ppi ఉంది. సో పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసి స్క్రీన్కి సంబంధించి. సో స్క్రీన్ డిస్ప్లే అయితే చాలా బాగుంది నోకియాకి సంబంధించి. అదేవిధంగా కింద సైడ్లో చూసుకుంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇందులో ఉంది. అదేవిధంగా బ్యాక్ ఎల్ఈడి బటన్స్ ఉన్నాయి. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది మిస్ చేయలేదు ఇక్కడ. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో తప్పకుండా మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంతే. సో గెస్చర్స్ ఉన్నాయో లేదో తెలీదు దాని గురించి అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ కెమెరా ఇది. సో ఇది వైడ్ యాంగిల్ కెమెరా అని తెలుస్తుంది. సో f/2.0 అపర్చర్తో ఈ కెమెరా అనేది వస్తుంది ఇందులో. సో ఇది అంటే బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నోకియా కెమెరాస్ జనరల్లీ చాలా బాగుంటాయి. సో ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం కదా అది. సో వెనకాల వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ రియర్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది ఇది నోకియా 6లో. సో ఇందులో డ్యూయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంది, ఫేస్ డిటెక్షన్, ఆటో ఫోకస్ కానీ, అదేవిధంగా మనకి అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. సో ఇందులో మనకి f/2.0 అపర్చర్ ఉంది కెమెరాకి సంబంధించి. సో కాకపోతే ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లాంటి ఫీచర్ అయితే లేదు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. సో స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ ఉంది ఇందులో. సో ఏదైతే మీరు లెనోవో K6 పవర్లో, రెడ్మీ 3S 3S5లో చూసారో అదే. అదేవిధంగా డాల్బీ అట్మాస్ ఫీచర్ ఇందులో ఉంది. సో డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి, దానివల్ల మనకి మంచి పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది సో సౌండ్ పరంగా. అదేవిధంగా ఆండ్రాయిడ్ 7.1 లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. NFC ఫీచర్ కూడా ఇందులో ఉంది ఫైల్ షేరింగ్కి. సో అది చాలా మంచి విషయం. సో అదేవిధంగా 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఇది వస్తుంది. సో బ్యాటరీ వచ్చేసి 3000 mAh ఇందులో బ్యాటరీ. సో మైక్రో USB పోర్ట్ ఉంది ఇందులో, USB Type-C కాదు. సో చాలా ఇంట్రెస్టింగ్ కలర్స్లో వస్తుంది, అది చాలా మంచి విషయం ఇక్కడ. సో ఎక్సలెంట్గా చెప్పాల్సింది కాపర్ కలర్, అది చాలా బాగుంది. సో నెక్స్ట్ నోకియా 6 నేను చెప్పాను కదా. సో ఫైనలీ 14,999 జూలై 14th నుంచి దీన్ని మనం అమెజాన్ నుంచి కొనుక్కోవచ్చు. సో అది కాకపోతే ఇప్పుడు అమెజాన్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ప్రస్తుతానికి. సో నెక్స్ట్ నోకియా 5 గురించి మాట్లాడుకుంటే ఇది కూడా చాలా బాగుంది. ఇది సేమ్ నోకియా 6 లాగే, కాకపోతే ఒక చిన్న బ్రదర్ అని చెప్పొచ్చు. సో దీంట్లో ఏంటంటే దీని యొక్క ప్రైస్ వచ్చేసి 12,899 రూపీస్గా ఉంది. సో ఇది అఫీషియల్ ప్రైస్, ఇది రూమర్ కాదు. సో అఫీషియల్గా వాళ్ళే లాంచ్ చేశారు దీనికి సంబంధించిన ప్రైజింగ్ గురించి. సో దీంట్లో ఏంటంటే 5.2 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. సో దాంట్లో 5.5 ఉంటుంది కదా. సో ఇది 720p డిస్ప్లే. సో అది వచ్చేసి మనకి 1080p డిస్ప్లే నోకియా 6. ఇది వచ్చేసి మనకి 720p డిస్ప్లే. కాకపోతే ఇందులో 2.5D కర్వ్ గ్లాస్ ఉంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఉంది. సో ఇంకో చేంజ్ ఏంటంటే ఇక్కడ 13MP రియర్ ఫేసింగ్ కెమెరా. సో అది ఇక్కడ చేంజ్ కనిపిస్తుంది. మనకి ఫ్రంట్ వచ్చేసి సేమే 8 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ కెమెరా, కాకపోతే ఇక్కడ చేంజ్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఇందులో 2GB ర్యామ్ మాత్రమే ఉంటుంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్. కావాలంటే మనం 128GB వరకు మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మైక్రో SD కార్డ్ యూస్ చేసుకొని, అది హైబ్రిడ్ సిమ్ స్లాట్. అదే నోకియా 6లో వచ్చేసి 3GB ర్యామ్, 4GB ర్యామ్ కూడా ఉంది అని తెలుస్తుంది, అది స్పెషల్ ఎడిషన్. సో అది ఇక్కడ చేంజ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ నోకియా 3 గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ప్రైస్ వచ్చేసి 9,499 రూపీస్గా ఉంది, అంటే 9,500 రూపీస్. ఇది బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో ఇది బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా నోకియా అంటే మనకి నచ్చుతుంది కాబట్టి తప్పకుండా బాగానే ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకి 5 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. సో అదేవిధంగా 720p రెజల్యూషన్ ఇది. 2.5D కర్వ్ గ్లాస్ కూడా ఇందులో ఉంది. అదేవిధంగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. సో ఓవరాల్ బాగానే ఉంది స్క్రీన్, కాకపోతే 720p రెజల్యూషన్తో మాత్రమే ఇది ఉంటుంది. సో అదొక చిన్న డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. అదేవిధంగా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. సో ఇది ఆటో ఫోకస్ కెమెరా, సేమ్ మీరు ఏదైతే నోకియా 6 5లో చూస్తారో. కాకపోతే
కాకపోతే రియర్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి ఇందులో 8 మెగాపిక్సెల్ మాత్రమే ఉంది. సో నోకియా 5 లాగా 13 కాదు, నోకియా 6 లాగా 16 మెగాపిక్సెల్ కాదు. అదేవిధంగా ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇందులో లేదు. అదేవిధంగా మీడియాటెక్ ప్రాసెసర్ ఉంది ఇందులో 6737, అది చాలా లో ఎండ్ ప్రాసెసర్. అదేవిధంగా సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంది. సో డ్యూయల్ స్పీకర్ కాదు, డాల్బీ అట్మాస్ ఫీచర్ లేదు ఇందులో. అదేవిధంగా మనకి 2630 mAh బ్యాటరీ మాత్రమే ఉంది. సో ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. సో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అయినా సరే నోకియా ఫోన్ కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి పర్ఫార్మెన్స్ని. సో 8MP కెమెరా ఉంది వెనకాల సైడ్ అయితే. సో ఫ్రంట్లో కూడా 8MP కెమెరా. సో ఇది నోకియా 3 గురించి. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి 9500 రూపీస్. సో మనం రెడ్మీ 3Sతో ప్రైమ్ చేస్తే అంత గొప్పగా లేదు ఇది. సో లెనోవో K6తో కంపేర్ చేస్తే, బట్ నోకియా కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి పర్ఫార్మెన్స్ని. సో తప్పకుండా. సో మంచి కలర్స్లో కూడా వస్తుంది. కాపర్ కలర్ అయితే చాలా చాలా బాగుంది. ఎస్పెషలీ నాకు కాపర్ కలర్ చాలా నచ్చింది. సో ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి మనకి, బ్లాక్ కలర్ కానీ, లేకపోతే మ్యాట్ బ్లాక్ కానీ, లేకపోతే టెంపర్డ్ బ్లూ అని చెప్పేసి బ్లూ కలర్లో లాగా ఉన్నాయి. సో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇందులో ఆండ్రాయిడ్ 7.1 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. అదేవిధంగా సెక్యూరిటీ అప్డేట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. అది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. అదేవిధంగా ఇప్పుడు చేసిన మొబైల్ అన్ని మేక్ ఇన్ ఇండియాలో, అంటే మేక్ ఇన్ ఇండియాకి సంబంధించిన ప్రొడక్ట్స్ అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇంతకుముందు అంటే రాబోతున్న ఫోన్స్ కూడా ఇండియాలోనే మేము తయారు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆఫ్లైన్ మార్కెట్స్లో వీటిని అమ్మడం జరుగుతుంది. అది చాలా మంచి విషయం. ఎందుకంటే చాలామంది ఆన్లైన్లో కొనాలి అని అనుకోరు. సో అటువంటి వాళ్ళకి చాలా మంచి ఆప్షన్. ఆఫ్లైన్ మార్కెటింగ్లో ఇది రాబోతుంది కాబట్టి చాలా మంచి విషయం. అదేవిధంగా ఆఫ్టర్ సేల్స్ కూడా మేము మంచి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది ఈవెంట్లో. సో అది జనరల్గా మనం షామీ కంపెనీకి సంబంధించిన మొబైల్స్లో ఎక్కువగా చూడం. సో వేరే కంపెనీస్లో కూడా. సో అది కూడా మంచి విషయం. సో ఆఫ్టర్ సేల్స్ కూడా మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే అది చాలా మంచి విషయం నోకియాకి సంబంధించి. సో నోకియా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఇవన్నీ రిలీజ్ చేసింది ఈరోజు అఫీషియల్గా. సో ఇది ఏమీ రూమర్ కాదు. సో మనకి జూలై 14 నుంచి లభిస్తాయి. సో నోకియా 5 వచ్చేసి కొంచెం లేట్ అవుతుంది, జూలై 17 అనుకుంటా. సో ఆ విధంగా మనకి ఈ యొక్క ప్రైజింగ్ అనేది ఉంది. సో మీరు చూసినట్టయితే 9500, అదేవిధంగా 12900, అదేవిధంగా 15,000 రూపీస్. ఇది నోకియాకి సంబంధించిన ఫోన్స్ గురించి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.